కృప చూపి ఈ ఉపవాస ప్రార్థనలో మరొకసారి ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని కనపరచడానికి, ప్రత్యేకించి జ్ఞాపకం చేయాలి. ప్రభు పాదన పట్టుకోవడానికి ప్రభు ఇచ్చిన గొప్ప యోగ్యతను బట్టి ఒక నిమిషం అందరూ చేతులు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. స్తోత్రం 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 స్తోత్రాలయ్యా. నిన్న నుండి ఏకత్తిగా ఉన్నవాడా స్తోత్రం 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 స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నిత్యుడు తండ్రి సమాధానకర్త బలవంతుడైన దేవా స్తోత్రం 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 స్తోత్రాలయ్యా. అయ్యా అయ్యా శ్రీమంతుడా స్తోత్రం 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 స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుడా స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా ఇదిగో తండ్రి నేను ఈ రీతికి ప్రార్థన ప్రారంభిస్తుండగా తండ్రి మా స్థుతిపై సింహాసనం ఉంచండయ్యా. స్తోత్రం 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 స్తోత్రాలయ్యా. వస్తున్న ప్రతి బిడ్డను క్షేమంగా నడిపించండి తండ్రి. స్తోత్రం 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 స్తోత్రాలయ్యా. మీ నామ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. ఆపత్కాలంలో నమ్మకూడదు సహాయకుడా స్తోత్రం 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 స్తోత్రం. నీ ఒక్కడు నిజము దేవుడు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతినైనా స్తుతి 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 పరిశుద్ధుడా స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడా మీ నామస్తులు స్తోత్రాలు తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి మరొకసారి ఆయన సన్నిధిలో స్తుతించడానికి మీ నామాన్ని కనపరచడానికి ప్రత్యేకించి విజ్ఞాపన చేయుటకు పిలిచిన గొప్ప యోగ్యతను పరిస్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించండి. మీ నామం భయంకరంగా మాకులు మా సంఘాన్ని దీవెనకరంగా మార్చి మీరు వస్తున్న ప్రతి బిడ్డలు మీరు క్షేమంగా నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. రోమా పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడా మీ నామన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు తండ్రి అయ్యా మా స్తుతులపై మీరు సింహాసనం వంచినందుకు స్తుతులు స్తోత్రాలు. సమయం తండ్రి నీ వాక్యమును మేమందరం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని నీ అమూలమైన శ్రేష్టమైన ఉపదేశం ద్వారా మా హృదయాలతో మాట్లాడమని ముగింపు వరకు మీరే అధ్యక్ష వహించి నీ నామను మహిమకరంగా జరిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఇక్కడ మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వృద్ధులైరి. ఇక్కడ దేవుని ఎరిగి మరియు దేవుని మహిమపరచలేదు. దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ వాళ్ళ వాదముల యందు విరుద్ధులైరి. దేవుడు ఏదైనా మన జీవితంలో ఒక మేలు చేసినప్పుడు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అక్కడేముంది? వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. మనము దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞత మనము ఇవ్వాలి, దేవుడికి చెయ్యాలి, తిరిగి ఆయనకి ఒక రుణంగా చేసేయాలి. దేవుడు మన జీవితంలో ఎన్నో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకాలు చేసే ఉంటాడు. కొన్ని సమయంలో మనము అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ప్రభు మనల్ని స్వస్థపరిచి ఉండొచ్చు. అప్పులతో ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆయన మహిమలో తీర్చి ఉండొచ్చు. ప్రయాణ విషయంలో ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో ప్రభు తప్పించి ఉండవచ్చు. కుటుంబంలో
ఏదన్నా గొడవలు జరుగుతున్నప్పుడు ప్రభు సమాధాన పరిచి ఉండొచ్చు, ఆయన ప్రేమను కురిపించి ఉండొచ్చు. చాలా చాలా వివిధ రకాలుగా ప్రభు కృప చూపించిన వాడిగా ఉన్నాడు. అయితే మనము దేవుడు ఎన్నిసార్లు మేలు చేసిన కృప చూపించిన తిరిగి కృతజ్ఞత లేని వారముగా మన జీవితంలో ఉన్నాము. కొంతమంది వాళ్ళ జీవితాల్లో ఏమో చేసిన అంటే ప్రభు చేసిన మేలును బట్టి ఏమేమో ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తారు. లెక్క ప్రకారము మన జీవితంలో ఆయన ఏదైనా మేలు చేసినప్పుడే మనం కృతజ్ఞత చెల్లించాలి అనడం చాలా తప్పు. ఎందుకనగా ఆయన మన జీవితంలో ఏదైనా మేలు చేస్తేనే మన కృతజ్ఞత చెల్లించాలి అనుకోకూడదు. ఎందుకంటే మేలు చేయకపోయినా మన కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకు? చూడండి, దేవుని వాక్యములు కీర్తనలు 75వ కీర్తన 1వ వచనం. కీర్తనలు 75:1. దేవా చాలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు సమీపంగా ఉన్నందున మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారముగా ఉన్నాము. మనకి ప్రభు సమీపంగా ఉన్నందుకు మొట్టమొదటిగా ప్రభుకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏదైనా నీ జీవితంలో ప్రభు వచ్చి ఏదైనా నీకు ఆహారమో డబ్బో మంచి ఆరోగ్యమో ఇస్తేనే నువ్వు దేవుని కృతజ్ఞత చెల్లించడం చాలా తప్పు. అసలు మొట్టమొదటిగా దేవుని వాక్యం నెరిగిన మనము ప్రభు మనకి సమీపంగా ఉన్నందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభా, నీ స్థానం ఎక్కడ, నా స్థానం ఎక్కడ? మేము నీతో ఉండటకు ఏ పాటి వారమయ్యా? నీవు మనుషులను జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు? దేవుని వాక్యం హెబ్రీ పత్రికలో కీర్తనలో 2 దగ్గరలో ఉందన్నమాట. దేవదూతల కంటే మీ దేవుని కంటే కొంచెం తక్కువ స్థానంలో ఉంచబడుటకు నరుడు ఏ పాటి వాడు? వాడిని జీవమును జ్ఞాపకం చేసుకున్నటకు నరుడు ఏ పాటి వాడు? ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా మనము ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ప్రభు మనకి సమీపంగా ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మహిమ స్వరూపుడు అయ్యుండి మనం ఏంటంటే ఉండి కృపాక్షేమం నుంచి మన కుటుంబం మధ్యను, మన సంఘం మధ్యను అన్ని విషయాలు ప్రత్యేకించి మన హృదయంలో కూడా ప్రభు ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏదైనా మేలు చేసినప్పుడే కాదు, మనకి దగ్గరగా ఉన్నందుకు, మన సమీపం ఉన్నందుకు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా చూడండి ఏ విషయంలో ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కీర్తనలు 107వ అధ్యాయం 8వ వచనం. 107:8. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మనము కూడా ఇక్కడ రెండవదిగా ప్రభు అంటున్నాడు, దేవుడు కృపను బట్టి, రెండవది నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొట్టమొదటిగా ఎందుకు చెల్లించాలి? ప్రభు మనకి సమీపంగా ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా ఆయన కృపను బట్టి, ప్రభు మనకు చూపిన కృపను ధ్యానించుకోవాలి. దేవుడి కృప లేకపోతే మనం ఏ పాటి వారు చెప్పండి? దేవుని కృపను బట్టి, రెండవదిగా నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు ఎప్పుడు మీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేయలేదా? చెయ్యలేదు అని అన్నాడంటే వాడు అబద్ధికుడు. ఆమేన్. హల్లెలూయా. నాకు ఏమేను చేయలేదయ్యా ప్రభు అని కొంతమంది అంటారు. అంతా అబద్ధమే. ఈ రోజు నువ్వు సజీవుల సంఖ్యలో ఉన్నావంటే ఎవరి కారణము? నువ్వు తిన్న చికెను, చేప మంచి ఆరోగ్యం ఇచ్చి ఈరోజు బ్రతకడానికి అని అనుకుంటున్నావేమో. ఆహారంలో ఏమి లేదు, పొంద దేవుని కృపలోనే దాగి ఉంది శక్తి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రెండవదిగా ఆయన కృపను బట్టి, రెండవదిగా
ఆయన కృపను బట్టి, ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అర్థమవుతుందా? కాబట్టి మనం ఎంతగా దేవునికి మనం లోబడి ఉండాలో, కృతజ్ఞత కలిగి ఉండాలో మనము ధ్యానించుకోవాలి. కృతజ్ఞత లేనివారు ఏముంది వాక్యంలో? కూలిపోతారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మూడవదిగా కీర్తనలు 136:25 వచ్చిన కీర్తనలు 136వ అధ్యాయం, 136:25 అధ్యాయం వచనం 136:25. చాలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండును, ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మూడవదిగా వచ్చేసి ప్రభువు సమస్త జీవరాశులకి ఆహారం ఇస్తున్నాడంట. ఎంతటి అద్భుతం! మనల్ని కూడా ప్రభు పోషిస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని ఆయన కృపతో, ఆయన ఇచ్చే ఆహారంతో తృప్తిగా పోషించేవాడు. ఇజ్రాయేలు కూడా వినండి, ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు బయటకు వచ్చినప్పటి నుంచి కనాను దేశంలో ప్రవేశించేంత వరకు మన్నా కొరడు ఎక్కడ ఆగిపోలేదు. వాళ్ళ ప్రయాణం అంతటిలో మన్నా కురుస్తూనే ఉండింది. దేవుని కృప. పోషించాడా? పోషించాడు. మనల్ని కూడా ఆయన పోషిస్తాడు. నా గురించి ఒక మంచి సాక్ష్యం చెప్తాను. ఆహార విషయము సందర్భం వచ్చింది కాబట్టి, నన్ను ప్రభు పోషించిన విధానం బట్టి. ఏంటంటే, నేను కపాటిపాలెంలో రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ రూమ్ లో ఉన్నప్పుడు, ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా చికెన్ స్టిక్స్ రోడ్డు మీద కాల్చి అమ్మేవాడిని. అప్పుడు అర్ధరాత్రి 10 అయిన తర్వాత నేను ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. నుంచి కపాటిపాలెం రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్. కానీ చాలా దిగులు, బాధ. ఎవరు నా జీవితంలో లేరే, నన్ను ఆదరించేవారు సరైన తల్లిదండ్రులు లేరే, సరైన స్నేహితులు లేరే, నన్ను ఆదరించేవారు, పోషించేవారు లేరే. నాకు దిగులు ఉండేది నాకు. కానీ ఇప్పుడు లేదని ప్రభు కృపించాడు. సమస్తం ఆయన ఉన్నాడని ధైర్యం. రెండోది వచ్చేసి, అక్కడ నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో బియ్యము కానీ ఏమి ఉండేది కాదు. చాలా ఇబ్బంది పడేవాడిని. ఒకవేళ బియ్యం ఉంటే అన్నం వండుకొని 5 రూపాయలు టమోటా పచ్చడి ప్యాకెట్, 12 రూపాయలు పెరుగు పెట్టి తెచ్చుకొని ఆ విధంగా 6 నెలలు తిన్నాను. మీరు నమ్మలేరు అసలు. 6 నెలలు తిన్నాను. ఈ విషయం పరశురాం కూడా తెలుసు. 6 నెలలు తిన్నాను నేను. సరే, ఇది తర్వాత విషయము. అయితే ఒకరోజు ఆదివారం ఆరాధనకి ఇంటికి వెళ్ళాను రూమ్లోకి. ఇంట్లో బియ్యం లేవు, చేతిలో 1 రూపాయి కూడా లేదు. పెరిగిపెట్టు కొనుక్కోవడానికి, ఏదైనా కొని తినడానికి కూడా లేదు. ఇట్లాగే రూమ్లో మంచం మీద పడుకొని నా తల మీద చెయ్యలు పట్టుకొని ఏడ్చుకున్నాను. ఎందుకు? ప్రభా, సింహ పిల్లలైనా ఆకలితో అలమట్టిస్తాయేమో కానీ నా బిడ్డలు ఎప్పుడు నేను ఆకలితో అలమట్టించేటట్టు చెయ్యను అని అన్నావే, ఇప్పుడు నేను అలమట్టిస్తాను. ఇట్లాగే వచ్చేసే మాటలు. అంటే నువ్వు చెప్పిన మాట అబద్ధమే కదా. ఇలాగే అన్నాను ప్రభుతో, నువ్వు చెప్పిన మాట అబద్ధమే కదా, ఇప్పుడు నేను అలమటిస్తున్నాను. నీకు చింత కదా, నీకు బాధ లేదు, నీకు అనిపించట్లేదని ఇట్లాగే కన్నీరు పడిపోయి 4 గంటలకి సాయంత్రం. ఒక పక్క చిన్న బాధ రాగానే నాకు వెంటనే మొత్తము నేను ధ్యానించుకుని ఏడ్చుకుంటాను. నేను ఏంటి చిన్న బాధ వచ్చింది అనుకో, నా జీవితం అంతే, నాకు ఎవరు లేరు, ఇటువంటి ఆలోచనలు వచ్చేస్తాయి. కేవలం చిన్న ఫుడ్ కూడా అటువంటి ఆలోచన. తప్పు, అలా ఉండకూడదు. ప్రభు ఉన్నాడని ధైర్యం ఉండాలి మనం. అప్పుడు తెలియదు కాబట్టి దేవుని వాక్యం అలా నడిపించబడ్డాను. ఇప్పుడు ఒంటరిగా 10 మందిలో ఉన్న ప్రభు నాకు తోడున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ రోజు 4 గంటలు అదే విధంగా దేవుడితో మాట్లాడాను, ఏడ్చుకుంటూ ఉన్నాను. కరెక్ట్గా 4 గంటలకి తలుపు తట్టారు. ఆ సమయంలో తలుపు తప్పితే సాయంత్రం 4 గంటలు తలుపు తీశాను. తీసిన తర్వాత కిందనే ఆంటీ, అంటే నాకు రెంట్ ఇచ్చిన ఓనరు పెద్ద ఆమె, వేరే సంఘ విశ్వాసరాలు ఆమె, పెద్ద వయసు, సుమారు 55-60 దాకా ఉంటాయి ఆమెకి. నన్ను ప్రేమించింది తల్లి వాళ్ళకి. చేతిలో వైట్ రైస్, చేపల పులుసు, తాలింపు. అసలు ఆశ్చర్యం.
ఆమె హల్లెలూయా, హల్లెలూయా. చేతిలో వైట్ రైస్, చేపల పులుసు, తాలింపు ఉన్నాయి. నాన్న కింద మా కూతురు వచ్చింది ఈరోజు. ఆ, మధ్య మధ్యప్రదేశ్ కాదు, ఒరిస్సాలో అక్క సేవ చేస్తున్నారు. అక్కడి నుంచి తల్లిగారు చూడడానికి ఇంటికి వచ్చిందని చేపల పులుసు చేశాను. అయినట్టు నువ్వు ఉంటావు కదా ఒంటరిగా, నాకు కూడా బిడ్డ లాంటి వాడిని తినడానికి కోసం ఎత్తి పెట్టాను, మధ్యాహ్నం వస్తావేమో అని. కానీ ఒక ఆలోచన, ఎవరైనా ఇస్తే మధ్యాహ్నం ఇవ్వాలి, లేదా రాత్రి తినేటప్పుడు 9 గంటలకని ఇస్తే తింటాను. సాయంత్రం 4 గంటలకు ఎవరైనా ఇస్తారా? కానీ దేవుడి కృప, నేను అప్పటికి మా వద్దుమా, నాకన్నా పెద్ద వయసులో వారు ప్రతి ఒక్కరు నేను అమ్మ అంటాను, మా వద్దుమా అని అన్నాను. ఏంటి మోషే ఇచ్చినప్పుడు తినవా అని అన్నా. లేదు మా ఇందాక తినేసాను, మన అబద్ధం చెప్పేస్తాను. నేను చాలా మొహమాట నాకు తీసుకోను. లేదు మరి తినేసాను అన్నాను. రాత్రికైనా ఉంటుంది ఉంచుకొని బలవంతంగా చేతులు పెట్టి సరే తీసుకున్నాను. తలుపు ఆమె వెళ్ళిపోయారు, తరిపేశాను. లోపలికి వెళ్ళి నేను ఎలా తినుంటాను? మీరు అనుకోబాకండి తల్లులారా, ప్లేట్ అట్ట మింగేస్తుంటానండి. ఏసునామలు అంటే ఒక ఆలోచన దూరం అవును గాక. ఆమె నేనేం చేయలేదు, కేవలం ప్లేట్ భోజనము కిచెన్ లో పెట్టి బెడ్రూమ్లోకి వెళ్ళి మోకరించి ఏడ్చేసానండి. ఇట్లాగే ఏడ్చేసా, ప్రభా నా ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడినయ్యా అని ఏడ్చేసానండి. బడబడ కాలిపోయి ఆ సంతోషం మీద ఆమె తెచ్చిన చేపల పులుసు కూడా కనపలేదు నాకు. వేస్ట్. ఆయన ప్రేమ తృప్తిగా నిండిపోయింది నాకు. కేవలం ప్రార్థన చేసే, మనసును ధ్యానించి కన్నీరు వచ్చి వెంటనే చేపల పులుసుని పంపించాను. అంత సంతోషం. లేచి పాట పాడుకుని రూమ్ లో ఒంటరిగా అసలుకి గొప్పగా స్థుతించాలనుకోండి, ఆ సమయంలో మీరుంటే ఆ ఆట చూస్తుంటారు. నన్ను ఇంకా ఫుడ్ కూడా కనిపించలే, అంత సంతోషం వేసింది. ఎందుకు? నా ప్రార్థన ప్రభు ఆలకించాడు ఆ సమయం. అదే నాకు మెయిన్. చేపల పులుసు కాదు, నా ప్రార్థన ప్రభు అంగీకరించాడు. అసలు ఇంత చిన్న నా వయసు ఎక్కడ, నేను ఎన్నోసార్లు యవ్వన కాలంలో ప్రభు వ్యతిరేకంగా కూడా జీవించాను. నేను ఆయన వాక్యం ప్రకారం నడుచుకోలేదు. ప్రార్థన జీవితం సరిగా లేదు. నోటి నుండి అప్పుడప్పుడు అపవిత్రమైన మాటలు పలికిన వాడును. నా ప్రార్థన ప్రభు అంగీకరించడం నేను ఏ పాటి వాడిని ఆశ్చర్యం వేసింది. ప్రభు కృప ఇచ్చాడు అంతే. ప్రభు ఎంతటి ప్రేమ రూపుడు అంటే అంత మనం వివరించడము ఆయన ప్రేమను. ప్రభు గొప్పవాడు కాబట్టి ఇక్కడ సమస్త జీవులకు ఆయన ఆహారం ఇస్తున్నాడు. కాబట్టి మనము దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాల్సిన అవసరం ఉంది. మన ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. ఎందుకు? ఏదైనా మేలు చేసినప్పుడే కాదు, మనము నిత్యము అటువంటి దేవుని మనం నమ్ముకున్నందుకు కృతజ్ఞత చెల్లించాలి. మన కొరకు ప్రభు ప్రాణం పెట్టినందుకు స్తుతులు చెల్లించాలి. మనకి ప్రభు నిత్యము జీవమును, మన ఆయుష్ను పొడిగిస్తున్నందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. మన బిడ్డలను ప్రభు క్షేమంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కృపను ప్రభు ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి చెప్పండి? ఆయన మనకు సమీపంగా ఉన్నందుకు చెల్లించాలి. రెండవదిగా ఆయన కృపను బట్టి నరులుగా ఆయన ఆశ్చర్యకార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవదిగా సమస్త జీవులకు ప్రభు ఆహారం ఇస్తున్న విధానాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏదైనా మేలు చేసినప్పుడే కాదు. కాబట్టి ప్రభు మనకి సమీపం ఉన్నాడు కాబట్టి మనం నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన అవసరం ఉంది. మనం ప్రభుకి రుణపడి ఉన్నాము. మన పట్ల ప్రభు చూపుతున్న కృపను బట్టి మనం దేవునికి రుణపడి ఉన్నాము. మీరు ప్రార్థన చేస్తున్న ప్రతిసారి దేవునికి జీవ ఫలములో అర్పించాలి. జీవ అంటే అంటే చెప్పండి. జీవ అంటే నాలుక. నాలుగుతో పలికే స్తుతులనే జీవ ఫలము అంటారు. జీవ ఫలాలు దేవునికి ఉదయాన్నే లేచి అర్పించాలి అంటే నాలుగుతో స్తుతించాలి అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు ప్రభు చెల్లించాలి. ఉదయాన్నే లేచి ప్రభా మరొక దినమును నేను చూడడానికి ఉచితంగా మీరు ఇచ్చినందుకు స్తుతులు స్తోత్రాలు. నా ఆయుష్ను మీరు పొడిగించినందుకు స్తుతులు స్తోత్రాలు. నన్ను, నా కుటుంబమును, నా బిడ్డల్ని సురక్షితంగా మీరు నీ కృపాక్షేమం నుంచి నడిపిస్తున్నందుకు స్తుతులు స్తోత్రాలు అని మీరు నిత్యము ఆయన
స్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. యోబు కూడా యోబు తన జీవిత కాలంలో తన బిడ్డలు ఏదైనా పాపం చేసి దేవునికి అవిధేయతకరమైన క్రియలు ఉన్నాయేమో అని భయపడుతూ తన బిడ్డల నిమిత్తం ప్రతి రోజు ఏం చేసేవాడు? బలి అర్పించేవాడు. దేవుని బలులు అర్పించేవాడు. అయ్యా, నా బిడ్డలు ఏమో తప్పిదం చేస్తుంటారేమో నాకు తెలియదు, కానీ అవిధేయత చేస్తుంటారేమో, నిన్ను బాధపరిచేటట్టు, కోపం తెప్పించేటట్టు వారి నిమిత్తం నేను క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పి బలులు అర్పించేవాడు బిడ్డల నిమిత్తం. ఎంతటి ప్రేమ! మనము కూడా మన బిడ్డల నిమిత్తం నిత్యము దేవునికి ధూపము వేయాల్సిన వారముగా ఉన్నాము. తల్లిదండ్రుల విశ్వాసమే బిడ్డలకి అంటుకుంటుంది. అది తల్లిదండ్రులు ప్రార్థన పరులు అయితే బిడ్డలు కూడా ప్రార్థన పరులు అవుతారు. తల్లిదండ్రులు మిడిమిడి జ్ఞానంతో ప్రార్థన జీవితం లేకుండా సినిమా చూస్తూ నవ్వుకుంటూ ఉంటే బిడ్డలు కూడా పాడైపోతారు. ముందు రోజున తిరగబడతారు కూడా. పోమా నువ్వు చెప్తా ఉంటావు కానీ, పో డాడీ నువ్వు అంటా ఉంటే ఏం లేదు అక్కడ, ఇలా వచ్చేస్తారు. కారణం ఎవరు? బిడ్డలు కాదు, మనమే. కాబట్టి కుటుంబంలో ఒక జ్ఞానవంతురాలు స్త్రీలు ఏం చేస్తారు? తన ఇల్లుని చక్కపరుచుకుంటారు. జ్ఞానంగా నడుచుకొని ప్రభు కృతజ్ఞత చెల్లించాలి. బిడ్డలకి ప్రార్థన జీవితం మీద నేర్పించాలి. బైబిల్ చదివించడం నేర్పించాలి. మొక్కై వంగని మానే వంగున సామెతం తెలుసా? చిన్న వయసులోనే వాళ్ళ హృదయాలు మనం కానీ ఒక సరైన క్రమంలో కానీ నడిపించకపోతే పెద్ద ఇంత దారి తగ్గిపోతారు. వాళ్ళ జీవితాలు పాడైపోతాయి. కారణం మనమే అవుతాం, మనమే ఉత్తరవాదులం. నేను చిన్న వయసులో మా అక్క ఉన్నప్పుడు డైగస్ రోడ్లో రెండో హౌస్ మాది, చిన్న ఇల్లు రెండో హౌస్ ఉన్నప్పుడు చాలా ఎంతటి 7, 8 ఆ వయసు అనుకుంటున్నాను. ఆ వయసులో ఉన్నప్పుడు అమ్మ ఉదయాన్నే 4 గంటల ప్రార్థన లేదు. మా అమ్మగారు ప్రార్థన లేపుతుంది. అస్సలకి లేవను, నేను అస్సలు లేవను. ఏం చేస్తుందంటే చెంబు నిండా నీళ్లు తీసి నా ముఖం మీద, మా అక్క ముఖం మీద నీళ్లు పోసేస్తుంది. ఎట్లాగ పోసేస్తుంది అంతే. లేచి కోపము అమ్మ మీద భయంకర కోపం వచ్చేస్తుంది తెలుసా. ఆ సమయంలో ఆమె కూర్చుంటది, అక్క నేను కూర్చుంటాం, ప్రార్థన స్తోత్రాలు చెల్లిస్తా ఉంటే మేము స్తోత్రాలు చెల్లించి మా అమ్మను తిట్టుకుంటా ఉంటాము. ఆ సమయం లేపినందుకు అసలు స్తోత్రాలు చెల్లించము, ఎందుకంటే నీళ్లు పోసి లేపింది అంతే. కానీ ఆ సమయంలో చేసింది, కానీ అది ఇప్పుడు స్థిరపరచబడింది. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి కృపో! అప్పుడు తెలీదు, ఇప్పుడు ఆ రోజు అవధం చేయడం బట్టి ఎంత కృప! చాలా మంచిదేమో అమ్మ అనిపిస్తుంది ఇప్పుడు. దేవునికి స్తోత్రం. అంటే చిన్న పిల్లల్ని ఒక క్రమంలో మొదటి నుంచి నడిపిస్తే వాళ్ళు పెద్ద అయినప్పుడు లోబడతారు. జ్ఞానవంతుల రాలుగా మనం నడుచుకోవాలి, జ్ఞానంగా నడుచుకోవాలి. కుటుంబంలో ఒక సరైన పద్ధతిలో ఎవరైనా దైవ సేవకులు కానీ ఎవరు పెద్దవాళ్ళు వస్తే గౌరవించే విధానాన్ని పిల్లలకి నేర్పించాలి. దైవ సేవకులకు వచ్చారా, వాడి పాటు కూడా మంచి మీద పడుకొని కాలు మీద కలిసి ఫోన్ గేమ్స్ ఆడుకుంటారు. ఉండనివ్వకూడదు. మీరు ఫోన్ కాసేపు పక్కన పెట్టుకొచ్చి కూర్చో, పక్కన తింటారు. అలా ఉండాలి, క్రమంగా నడుచుకోవాలి. మీరు చెప్తే ఈ వయసులో వింటారు. పెద్ద వయసు అయిపోయారనుకో హృదయము కఠినపరచబడిపో ఉంటుంది.